చాలామంది తల్లిదండ్రులు చేసే బిగ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాము. పిల్లలు మొబైల్ అడగంగానే వెంటనే తీసి ఇస్తారు. ఏడుస్తున్నాడని చెప్పేసి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళకు ప్రతిసారి తెలిసిపోతుంది. మా అమ్మ, నాన్న నేను ఏడవంగానే నాకు మొబైల్ ఇస్తారని చెప్పేసి. ఒక్కసారి ఏడుస్తారు, 2 సార్లు ఏడుస్తారు, 3 సార్లు ఏడుస్తారు. ఫస్ట్ సారే గనుక మీరు ఇవ్వకపోతే ఆ మొబైల్‌కు దూరంగా ఉంటారు. మీరేం చేస్తారో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఒకవేళ మీరు ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళైతే గనుక తప్పకుండా మీరు మీ పిల్లల దగ్గర ఏదో ఒక పుస్తకం తీసి చదవడం అనేది ప్రారంభించండి. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆ అలవాటు నేర్చుకుంటారు. మీరు ప్రొద్దున లేచే అలవాటు ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ప్రొద్దున లేచే అలవాటు ఉంటుంది. మీరు మర్యాదగా ఇతరులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఇతరులతో మర్యాదగా మాట్లాడతారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా అది డిపెండ్ ఆన్స్ యూ. మీరు ఎలా ఉంటే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీరే గనక మీ పనిని తప్పించుకోవడానికి మీ పిల్లలకు మొబైల్ ఇస్తున్నట్టయితే గనక మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలీదు. ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు, గేమ్స్ ఆడతారు, తర్వాత ఇంకేదో చేస్తారు. సో మొబైల్ అనేది ఎంత మంచికి ఉపయోగపడుతుందో అంత చెడుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే పిల్లలు పక్కపొంటి పాములు పోయినా కూడా ఏర్పడకుండా మొబైల్లోనే కాలం అనేది ఎలా తీస్తున్నారు. వాళ్ళకు మైండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా విలువనిచ్చి పెద్దలతో మాట్లాడతారు. వాళ్ళకు మనం మంచి ట్రైనింగ్ ఇవ్వడం ఎప్పుడు అంటే వాళ్ళు ఇతరులతో ఎక్కువగా మాట్లాడము, పెద్దలు చిన్నలు అందరితో మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళకు విలువలు అనేటివి ఏర్పడతాయి. ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వకూడదు అంటే ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడాలంటే వాళ్ళు సమాజంతో కలిసి ఉన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మొబైల్లో మీరు గేమ్స్ ఆడిపించడం వల్ల తెలియదు. సో వాళ్ళు చెప్పినట్టు వినట్లేదు అని అంటే ఇప్పటి నుంచి మీరు క్రమశిక్షణ కనుక ఉంచినట్టయితే వాళ్ళు ఎలా వింటారు. ఇప్పటి నుండే కనుక ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు పాడవుతాయి. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ చేతిలో ఉండదు. కనుక మీరు ఈ మిస్టేక్ చేయకండి. వీలైతే మీ దగ్గర టైం లేకపోతే టైం కల్పించుకోండి, కానీ వాళ్ళకు మీ నుంచి తప్పించుకోవడానికి మొబైల్ అనేది అలవాటు చేయకండి. తర్వాత ఫ్యూచర్లో బాధపడకండి. ఇది నేను ఇచ్చేటువంటి సజెషన్ మాత్రమే. చెప్పింది నిజం కాదు అని ఒక్కళ్ళు కామెంట్ చేయండి చూద్దాం. చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీరు ఎప్పుడు టచ్ చేశారు? మీరు మొబైల్ టచ్ ఫోన్ అనేది ఎప్పుడు చూశారు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి. ఇది పిల్లలు ఇలా అంటే అదేదో గొప్పగా ఫీల్ అవుతారు. మీ వాడు మొబైల్ కనిపెట్టలేడు, అర్థమైందా? మీ వాడు మొబైల్ కనిపెట్టలేడు, దానికి గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నువ్వే బాధపడతావు. అందుకోసం ఇవి చేదుగా ఉన్న ఇవి పచ్చి నిజాలు. వీటిని మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రతి తల్లిదండ్రుల వరకు కూడా ఈ వీడియో ఏరేలా మీరందరూ కూడా బాధ్యత వహించాలి. ఈ రోజుల్లో మొబైల్ అనేది చాలా దుర్మార్గంగా పిల్లలను నాశనం చేస్తుంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా నేను చెప్పింది పిల్లలకు మొబైల్ అనేది చాలా దూరంగా ఉంచండి. మీరు ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ అయితే మీ పిల్లల్ని ట్యూషన్కి పంపించడము, మరి ఇతర గేమ్స్ ఆడిపించడము, మరి ఏవైనా కథలు చెప్పడము, ఇలాంటివి ఏవైనా చేయండి. కానీ మొబైల్ మాత్రం దూరంగా ఉంచాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు నిజమా కాదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సోల్జర్ రాకేష్ ఛానల్.